నమస్తే వ్యూవర్స్, ఇండియా గ్లిట్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. అండ్ అయోధ్య రామ మందిరం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా దాన్ని రెడీ చేస్తుంది అండ్ ప్రతిదీ అద్భుతమైన చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ డోర్స్ గురించి మాట్లాడుకోవాలంటే అది తయారైంది కూడా హైదరాబాద్లో అనమాట. సో ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. నమస్కారం అండి. అయోధ్య డోర్లన్నీ అయోధ్యలోనే తయారు చేసాము. ఓకే. సో అనురాధ టింబర్స్ తయారు చేసింది. అక్కడ వర్క్ షాప్ పెట్టాము. సో వర్క్ షాప్ లో మేము ఆ డోర్లన్నీ తయారు చేసాం. ఓకే ఓకే సార్, అయితే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? ఆ డోర్స్ ప్రత్యేకత ఏంటి? అంత పెద్ద రామ మందిరం క్రియేట్ చేస్తున్నారు కదా, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు మీరు? మేము డోర్లు టెంపుల్ డోర్స్ చేసాము. అంటే మా స్కల్ప్చర్ కుమారస్వామి రమేష్ అని రామేశ్వరం టెంపుల్ చాలా డోర్లకి చేశారు మా టీం. సో మేము ఈ మధ్య కాలంలో ఫస్ట్ స్కందగిరి టెంపుల్కి ఇచ్చాము. దాని తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డోర్స్ అన్నీ మేమే తయారు చేసాం. కంప్లీట్ కాంప్లెక్స్లో క్యూ లైన్లు, గర్భగుడి డోరు, చుట్టూతో ఉన్న మన ఈ డోర్స్, పెద్ద పెద్ద డోర్స్, మహారాజు గోపురం డోరు, సప్తతల గోపురం డోరు, అన్ని డోర్లు యాదగిరిగుట్టలో మేము చేసాం. ఇప్పుడు అయోధ్యలో వచ్చేసి గర్భగుడి డోర్ 12 feet వెళ్తాయండి, 8 feet హైట్. సో అలాగే మిగతా డోర్లు కూడా పర్కోట డోర్లు, సెంటర్ మండపం డోర్లు అవన్నీ కూడా 9 feet హైట్, 6 feet విడ్త్. టెంపుల్లో రకరకాల సైజెస్ యాజ్ పర్ ది ఓపెనింగ్స్ ఆఫ్ ది టెంపుల్ని బట్టి సైడ్ మండపకి ఒక విడ్త్ ఉంది, సెంటర్ మండపంలో విడ్త్ ఉంది. సార్, అంటే ఈ టింబర్ డిపో ఎప్పటి నుంచి మీరు మెయింటైన్ చేయడం జరుగుతుంది? ఇది 3rd generation అండి. థర్డ్ జనరేషన్. మా తాతగారు చదరవాడ లక్ష్మీ గారు, మా ఫాదర్ చదరవాడ తిరుపతిరావు గారు, అక్కినేశ్వరరావు గారితో కలిపి అనుకున్న రంబర్ ఎస్టేట్స్ అని స్టార్ట్ చేశారు. అలా హైదరాబాద్కి వచ్చారు. సో మాది తెనాలి అనమాట. సో మా స్పెషాలిటీ ఏంటంటే మేము వెరీ హై క్వాలిటీ వుడ్లో మేము స్పెషలిస్ట్. రకరకాల కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసాం. మాది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. సో దాని తర్వాత యాదగిరిగుట్ట డోర్లు చేసినాక తర్వాత మేము స్కల్ప్చర్స్ కూడా చేస్తామండి. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ రాముడి స్కల్ప్చర్ చేస్తున్నాము. శ్రీరామ్ పరివారం అని. ఇది అండర్ ప్రోగ్రెస్. మా టీము నెక్స్ట్ 3 months ఇది ఫినిష్ అయింది. ఇది అన్ఫినిష్డ్ స్కల్ప్చర్. అక్కడ ఒక ట్రీ అండి, ఒక లాగ్, ఆ లాగ్ని చుట్టూతా 360 degrees చెక్కుతున్నాము. సో మీకు మొత్తం అయినాక నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. తర్వాత మేము అనంత శేషసేన శ్రీ మహావిష్ణు స్కల్ప్చర్ ఒకటి చేసాం మా ఫ్యాక్టరీలో. ఒకసారి వెళ్దాం సార్. దీని ప్రత్యేకత ఏంటి? ఇది 2020లో స్టార్ట్ చేసామండి. బర్మాలో పెద్ద లాగ్ చూసి ఆ లాగ్ని ఏం చేస్తే బాగుంటుంది అని మా బ్రదర్ ఆలోచించారు. ఆయన ప్రముఖ చిత్రకారుడు గిరిధర్ గౌర్ గారితో ఈ లాగ్ని ఏం చేద్దాం అంటే, సో ఆయన 2-3 ఆలోచనలు షేర్ చేసుకున్నాక ఫైనల్గా అది చూసి శ్రీ అనంత పద్మనాభ స్వామి శయనించినట్టుగా అనిపించింది. సో దాన్ని నుంచి ఆయన పెయింటింగ్ గీశాడు. మేము కోవిడ్ టైంలో అక్కడ పెయింటింగ్ని 3D అక్కడికి పంపిస్తే కంప్యూటర్లో ప్రింట్అవుట్ తీసుకొని పెద్దది దాన్ని చూసి బర్మాలో ఉన్న యూకా సావార్ అనే శిల్పి వాళ్ళ బృందంతో మొత్తం తయారు చేశాను, మొత్తం చెక్కాడు. సో అది డీటెయిలింగ్ ఉంది సార్, చాలా డీటెయిలింగ్ ఉందండి. వన్ ఆఫ్ ది రేరెస్ట్ స్కల్ప్చర్.
ఈ మధ్యకాలంలో వుడ్లో అరౌండ్ 1000 years పైనే ఉందండి. అది చాలా హ్యూజ్ లాక్. సో ఇలాంటి హ్యూజ్ టీక్వుడ్ స్కల్ప్చర్ ప్రపంచంలో ఎక్కడ లేదు. సో దీని వాల్యూ ఆఫ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటారు దాదాపు యావరేజ్? సో దీని కాస్ట్ ఆర్ట్కి వాల్యూ ఏమన్నా, దిస్ ఈజ్ లైక్ ఆర్ట్. సో దీని వాల్యూగా నేను చెప్పలేను, కానీ ఇట్ కాస్టెడ్ ఎ లాట్ ఆఫ్ ఫర్ కాస్ట్ ఆఫ్ ది వుడ్, స్కల్ప్చింగ్ చేయటం, ట్రాన్స్పోర్ట్, మళ్ళీ ఇదంతా మోర్ దెన్ మనీ. ఇట్ ఈస్ యూనిక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్ దట్ వీ ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ లైక్ దిస్. సార్, ఇంత టాలెంట్, ఇంత స్కల్ప్చర్ని డీటెయిలింగ్గా చేయగలిగే మీ దగ్గర నుంచి అయోధ్యకు డోర్సే కాకుండా ఇంకేమైనా వెళ్తాయా? అని అయోధ్యకు డోర్స్ అన్ని అయోధ్యలోనే చేస్తున్నాం అండి. ఎందుకంటే అక్కడ టైం లైన్ తక్కువ లేదు. ఫ్యాక్టరీలో అయితే ఇంకా బాగా చేయొచ్చు, మానిటరింగ్ బాగుంటుంది. బట్ అయినా కూడా అక్కడ ఇంకా అద్భుతంగా చేస్తున్నాము. అక్కడే ఫ్యాక్టరీ సెటప్ చేసాము, టీముని పెట్టాము. సో కన్సిస్టెంట్గా మానిటర్ చేస్తున్నాము. సో మా కుమారస్వామి రమేష్ వెరీ హైలీ ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్స్. యాదగిరిగుట్టకి ఎవరైతే పనిచేశారో సేమ్ కార్పెంటర్స్ అక్కడ పనిచేస్తున్నారు, అయోధ్యలో ఉండి చేస్తున్నారు. యాదగిరి డోర్లన్నీ ఇక్కడ చేసాం మా ఫ్యాక్టరీలో. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఫిక్స్ చేసాము. సో అయోధ్యలో ఏంటంటే టైం లైన్స్, సో వీటన్నిటి మూలంగా కూడా టెంపుల్కి ఎప్పుడైనా రివర్స్ డైరెక్షన్లో రాకూడదు అంటారు. బల్లార్షా నుంచి రివర్స్ హైదరాబాదు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ టెంపుల్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్కే చేసాం, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ బిల్డ్ అయ్యేటప్పుడు ఆన్ సైట్ మెజర్మెంట్స్ తీసుకొని ప్రిసిషన్ మిస్టేక్స్ కాకుండా అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సార్, అయితే ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు టెంపుల్ మీరు అక్కడే తయారు చేయడం జరిగింది అంటున్నారు మొత్తం ఇదంతా. అండ్ ఎలా మీ దాకా ఈ ప్రాజెక్ట్ రావడం ఎలా జరిగింది? అది మా అదృష్టం, దేవుడి బ్లెస్సింగ్స్. అండ్ ఈ మధ్యకాలంలో వుడ్ వర్క్ ఆ స్కిల్ తగ్గిపోతా ఉంది కార్పెంటర్స్. సో మేము పైగా దేవాలయాలు, కొద్ది దేవాలయాలే ఈ మధ్యకాలంలో కట్టారు. సో పెద్ద దేవాలయం. సో అందుకని చెప్పి మా ఎక్స్పీరియన్స్, మా క్రాఫ్ట్స్మెన్షిప్, మా కార్పెంటర్ స్కిల్ ఇవన్నీ చూసి మాకు అవకాశం వచ్చింది. టెంపుల్ కట్టేటప్పుడు వాళ్ళు దే సీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పీపుల్. డోర్స్ అండి. సార్, అయితే ఇందాక నాతో చెప్తున్నారు అది వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అది తెలీదండి. ముందు స్కల్ప్చర్ ఫినిష్ చేయాలి. సో ఫినిష్ చేయడానికి, ఆర్నమెంట్స్ చెక్కడానికి చాలా టైం పట్టుద్ది. ఫినిషింగ్ అంటే మెయిన్ స్కల్ప్చర్ ఫాస్ట్గా అయినా కూడా ఆర్నమెంట్స్ దగ్గర ప్రతి డీటెయిల్ చాలా టైం పట్టుద్ది. చిన్న మిస్టేక్ కాకూడదు. సో అందుకని అది ఫినిష్ అయినాక ఆలోచిస్తాం. రాముడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, మా చేతిలో ఏమన్నా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, అండ్ మా కోసం ఇవన్నీ చెప్పినందుకు. అండ్ ఇలానే మీ సేవలు ఇంకా అందించాలని దేవుడికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో గాయ్స్, ఇదన్నమాట ఎక్కడి నుంచి అయోధ్యకి అండ్ అలానే యాదగిరిగుట్టకు కానివ్వండి డోర్స్ వెళ్ళినవి అయితే ఈ టింబర్ డిపో నుంచే. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.